వెల్కమ్ టు మానస వ్లాగ్స్. ఈరోజైతే అరటి పువ్వుతో ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చి ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి. మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఒక 3-4 అయితే తీసుకోండి. మీరు ఎక్కువ స్పైసీ తింటారంటే ఒక 4-5 తీసుకోండి, లేదంటే ఒక 2 అయితే సరిపోతాయి. నెక్స్ట్ ఏవైతే అరటి పువ్వుని కట్ చేస్తారో అది వాటర్లో సాల్ట్, పసుపు అయితే వేసుకొని వాటర్లో వేయండి. ఎందుకంటే అవి బ్లాక్ అయిపోకుండా ఉంటుంది. అరటి పువ్వుని కట్ చేసేటప్పుడు చేతికైతే ఆయిల్ రాసుకోండి, లేదంటే జిడ్డు జిడ్డుగా అయితే ఉంటుంది, చేయంతా ఖరాబ్ అవుతుంది. మీరు వచ్చేసి బాయిల్ అయిన వాటర్లో మీరు ఏవైతే కట్ చేస్తారో అదైతే అరటి పువ్వుని అయితే వేసుకోండి. బాయిల్ ఒక 10-15 మినిట్స్ అయితే బాయిల్ చేయండి, సరిపోతుంది. మీరు పోపు అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ బండల్లో మీకు 3-4 స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకొని నెక్స్ట్ ఏవైతే కట్ చేసుకుంటారో ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవి వేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేయండి, టేస్ట్ అయితే ఉంటుంది బాగా. నెక్స్ట్ ఏవైతే బాయిల్ చేసుంటారో వాటరు అవి తాగితే హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీరు ఏవైతే బాయిల్ చేసుకుంటారో ఆ వడపట్టుకున్న వాటర్ అయితే పక్కన తీసేసి వడపట్టుకున్న తర్వాత ఆ ఫ్లేవర్ని అయితే మీరు తిరగమాత పెట్టుకున్న దాంట్లో అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోండి, బాగా ఫ్రై అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇన్కేస్ మీకు పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అది అవైలబిలిటీలో లేదు కాబట్టి మేమైతే ఇలా చేసాము. ఇలా చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంది. అది కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుగానైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.